మనం యేసు ప్రభు ఎవరు ఏంటి ఈ విషయం గురించి కొన్ని మాటలు మన మధ్యలో వచ్చినటువంటి దైవజనులు ఆదరణీయ గౌరవనీయులైనటువంటి మన మధ్యలో వచ్చినటువంటి పాస్టర్ ప్రేమ్ గారు వారి ద్వారా కొన్ని మాటలు దేవుడు ఏం మాట్లాడని ఉన్నాడో అవి మనం విందాం. కాబట్టి అందరూ శాంతిగా ఉండాలి. सब लोग शांत रूप से रहे. हम वचन में जाएंगे. बोलो यीशु मसीह के हैप्पी हैप्पी. जोरदार ताली बजाए हम स्वागत करेंगे. గట్టిగా చప్పట్లు కొట్టి మనం అయ్యగారికి సమయం ఇద్దాం. Praise the Lord. Hallelujah. I'm really happy for here. నేను నిజంగా సంతోషపడుతున్నాను. So దేవుని సన్నిధిలో ఆనందించడం చాలా సంతోషం మనకి. परमेश्वर का जो साथ हम खुशी रहना बहुत अच्छी बात है. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. खास करके मुझे समय दिए हुए पासवान को भी मैं हृदय से धन्यवाद देता हूँ. అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు. उसी तरह और इधर सभा में और मंच पर रहे हुए हर एक बड़े लोगों को हृदय से धन्यवाद देता हूँ. మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. आप सबको क्रिसमस मुबारक हो. క్రిస్మస్ అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక పండగ. क्रिसमस वो खास करके वो खास वाला एक त्योहार है. ప్రపంచంలో అన్ని దేశాలలో ఎక్కువ జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదా అని అంటే అది క్రిస్మస్ మాత్రమే. दुनिया में कोई त्योहार है सब लोग जो मानते हैं वो जो त्योहार बनाता है कोई है तो वही क्रिसमस. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే क्रिसमस का मुख्य उद्देश्य क्या बोलने से మత్తయి సువార్త 1వ అధ్యాయము मत्ती सुसमाचार 1 अध्याय 21వ వచనము 21 वचन में ఆమె యొక్క కుమారుని కనెను वो पुत्र को जन्म दिया తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదున నేను. अपना प्रजा को पापों से बचाएगा इसीलिए उसको यीशु नाम रखा दिया गया. యేసు అనే దాని పేరుకు అర్థం ఏంటిదంటే यीशु का नाम का अर्थ क्या बोलने से రక్షకుడు, उद्धार करता, రక్షించేవాడు, उद्धार देने वाले. యేసు అనే ఆ మాటకు అర్థము రక్షకుడని. यीशु नाम का अर्थ है मतलब है उद्धार करता. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకు వెళ్ళాలి. छोटा सा कहानी बता के मैं आगे जाना चाहता हूँ. ఒక చక్కనైన పల్లెటూరు ఉన్నది. एक छोटा सा गांव था. చాలా విశాలమైనది, చాలా ప్రశాంతమైన ఒక పల్లెటూరు అది. वो बहुत बड़ा है और सुनसान अच्छा था. ఆ పల్లెటూరులో ఒక కుటుంబం ఉంటుంది. उस गांव में एक परिवार है. ఇద్దరు భార్య భర్తలు కలిసి ఉండేవారు. दोनों पति पत्नी रहता है. और हमारे बीच में जो अतिथिगण है अरुण भैया है जो एमपीटीसी बोलते हैं तेलुगु में, तो हमारे बीच में आए उसको भी हम एक बार प्यार से स्वागत करते हैं. हमारा हृदय से धन्यवाद देते हैं. जो हम आगे जाएंगे प्यार से लगा के हम स्वागत करेंगे. और गांव में ఒక కుటుంబం ఉండేది. एक परिवार थे. ఆ కుటుంబము చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. उस परिवार वो जो उसमें बहुत खुशी के साथ थे. వారి కుటుంబంలో ఒక లోటు ఉన్నది. लेकिन उस परिवार में एक कमियां था. ఒక లోటు ఏంటిదంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి గర్భఫలం లేదు. उसका कमियां क्या है बोलने से उनका गर्भफल नहीं था. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి ఉపయోగం లేదు. बहुत सालों से उन्होंने बहुत कोशिश किया लेकिन कोई फायदा नहीं था. కానీ ఒక రోజు लेकिन एक दिन దేవుడు కనికరించి प्रभु ने उनका ऊपर दया करके వారి గర్భఫలం తెరవడం జరిగింది. उनका गर्भफल दिया गया. కవల పిల్లల దేవుడు వారికి అనుగ్రహించిండు. दोनों जुड़वा उसको पैदा हुआ. అందులో పెద్దవాడు उसमें बड़ा చాలా తెలివైన వాడు, ज्यादा ज्ञानवान है. చిన్నవాడు छोटा అంత తెలివిపరుడు కాదు, उतना ज्ञान नहीं है उसके पास. తల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు जो माँ ने दोनों को जन्म दिया ఆ సమయంలో తల్లి మరణించింది. उस समय में माँ ने
मर गई, ఎందుకంటే చాలా బ్లీడింగ్ తో ఉండడం బట్టి తల్లి మరణించింది అక్కడ. क्योंकि उसका बहु लहू बहाने के कारण से वो खत्म हो गई। తండ్రి చాలా కష్టపడి पिताजी ने बहुत मेहनत करके అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటూ పిల్లల్ని పోషిస్తా ఉన్నాడు, పెంచుతా ఉన్నాడు. कितना मेहनत भी हो उसको मेहनत करते हुए उसको पालन पोषण किया। చాలా కష్టపడి పిల్లలు పెద్దవాళ్ళు చేస్తా ఉన్నప్పుడు बहुत मेहनत करके बच्चों को बड़ा कर दिया। ఒక రోజు పిల్లలు పెద్దగా అవుతా ఉంటున్నారు. एक दिन वो बच्चे बड़े हो रहे थे, అందులో పెద్దవాడు తండ్రి యొక్క మాట వినేవాడు. उसमें बड़े वो पिताजी का बात सुनता था, చిన్నవాడు తండ్రి మాట వినకుండా లెక్క చేయని వాడు. छोटा लड़का है वो पिताजी का बात नहीं सुनता था। కానీ తండ్రి హృదయంలో చిన్నవాడి పట్ల చాలా ప్రేమ ఉండేది. लेकिन पिताजी के मन में जो छोटा लड़का का ऊपर में बहुत प्रेम था। ఏదైనా ఒక రోజు నా చిన్న కుమారుడు మంచి ప్రయోజకుడు కావాలని ఆశపడేవాడు. कहीं भी एक ना एक दिन मेरा छोटा बेटा भी एक अच्छा व्यक्ति बन जाएगा ऐसा बोल के सोचता था। తండ్రి ప్రతిసారి వెళ్ళి చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా చదువుకోవాలి, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అని చాలా సార్లు చెప్పి ఉంటాడు. पिताजी छोटा लड़का के पास जाके बेटा आप अच्छा पढ़ना, अच्छा रहना, अच्छा है बोल के बहुत बार बता दिया था। కానీ చిన్న పిల్లవాడు తండ్రి మాట వినేవాడు కాదు. लेकिन वो छोटा बच्चा छोटा है ना, वो पिताजी का बात नहीं सुनता था। అనుకోకుండా తండ్రి గారు కూడా మరణించడం జరిగింది ఒక రోజు. अचानक में पिताजी भी खत्म हो गए एक दिन। తండ్రి మరణ పడకలో ఉన్నప్పుడు पिताजी खत्म हुआ जो लास्ट था उस समय में పెద్ద కుమారుని పిలిపించి बड़े बेटा को बुला के, అరే నాయనా तो बेटा నీ తమ్ముడు చాలా చాలా అమాయకుడుగా ఉన్నాడు. तुम्हारा भाई है, छोटा भाई है, वो जो बहुत उतना ज्ञान नहीं है उसके पास, నాకు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు, मेरा तबीयत भी ठीक नहीं है, దయచేసి నా తర్వాత लेकिन मेरे बाद में చిన్నవాని యొక్క బాగోగులను నువ్వే చూసుకోవాలి, छोटा का पूरा सब जिम्मेदारी आपका है, अभी देखना है అని తండ్రి తన యొక్క పెద్ద కుమారుని దగ్గర ఒక ఒప్పందం తీసుకొని చనిపోయాడు. पिताजी बड़े बेटा का पास एक शपथ लेके और उसके सौंप कर, छोटा को सौंप कर वो खत्म हो गए। ఒక రోజు వాళ్ళ అన్నగారు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో एक दिन बड़ा भैया जो ऑफिस में जाते समय में వారి యొక్క తమ్ముని పిలిపించి उनका भाई को बुलाकर, అరే తమ్ముడు, तो भाई నువ్వు అంటే మాకు అందరికి ఇష్టమే, तू हमको बहुत पसंद है, ముఖ్యంగా నాన్నకు నువ్వు చాలా ఇష్టము, और खास करके पिताजी को बहुत पसंद है आप, నీవు మంచి ప్రయోజకుడు కావాలని నాన్న కోరుకునేవాడు. तो अच्छा होना है बोल के पिताजी चाहता था। కానీ నువ్వు తండ్రి గారి యొక్క మాట వినకపోవడం బట్టి, लेकिन आपने पिताजी का बात नहीं सुनते थे ना, उसके कारण से సో నీ యొక్క జీవితం అనేది మార్చుతూ ఉండాలి. लेकिन आपका जिंदगी ना वो बदलते रहना है। ఒకవేళ నువ్వు ఈ విధంగా జీవిస్తే నీకంటూ ఒక జీవితానికి అర్థం ఉండదు. लेकिन आप ऐसा जीने से ना आपका जीवन का कोई मतलब नहीं होता है। దయచేసి నీ జీవితాన్ని మార్చుకో, लेकिन आपका जिंदगी को बदल दो। దయచేసి నీ తండ్రి కోరుకున్న విధంగా నువ్వు జీవించు, पिताजी जैसा चाहता है वैसा आप जीना है అని వాళ్ళ అన్నగారు తమ్మునికి చెప్పేసి ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు. वो उनका बड़े भैया छोटे भाई को बता के वो ऑफिस में जाते रहता था, కానీ తమ్ముడు అన్నవారి మాట వినలేదు. लेकिन बड़े भैया का बात छोटा भाई ने नहीं सुना। అన్న లేని సమయంలో जो बड़े भैया नहीं रहता उस समय में వాళ్ళ యొక్క స్నేహితులందరినీ పిలిపించి उनका जो दोस्त लोगों को बुलाकर అందరితో కలిసి మంచి ఒక పార్టీ తీసుకుంటా ఉన్నాడు. छोटे भाई ने सब अपना दोस्त लोगों को बुला के एक दिन बहुत बड़ा एक पार्टी जैसा बना दिया। ఇంట్లో ఎవరు లేరు, घर में कोई नहीं था, అన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు, बड़े भैया तो ऑफिस में चले गए, అమ్మ నాన్న చనిపోయారు, मम्मी पापा तो खत्म हो गए, చిన్న పిల్లవాడు తన యొక్క ఇష్టానుసారంగా ఇంట్లో జీవిస్తా ఉన్నాడు. लेकिन छोटे भाई ने अपना इच्छा से वो बहुत कुछ कर रहा था, फिर जी रहा है वो। అనుకోకుండా వారి స్నేహితుల మధ్యలో अचानक उनका दोस्त लोगों के बीच में ఒక చిన్న జగడమైంది. उनके बीच में छोटा सा झगड़ा हो गया। సో చిన్న సమస్య छोटा समस्या పెద్ద దారి తీస్తా ఉంది, बहुत बड़ा हो गया। దాని ద్వారా ఏమైందంటే అనుకోకుండా ఈ తమ్ముడు వారి యొక్క స్నేహితుని చంపడం జరిగింది. अचानक उनका भाई ने उनको मार दिया था। ఆ రూమ్ అంతా మొత్తం రక్తంతో తడిసిపోయింది. वो रूम है पूरा खून से भरा हुआ है। అక్కడ ఉన్న స్నేహితులందరూ పారిపోయినారు, మిగతా వాళ్ళందరూ बाकी उनका दोस्त लोग बच गया।
వారు వెళ్ళేసి పోలీస్ వారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. उन लोग जाके जो थाना में जाके बता दिया, कंप्लेंट दे दिया। ఎవరో ఒకరు వాళ్ళ అన్నకి ఫోన్ చేశారు. कोई भी एक जन उनका भैया को, बड़े भैया ऑफिस में उनको फोन करके बता दिया। అయ్యో భయ్యా నీకు ఒక విషయం తెలుసా? तो भैया आपको एक बात मालूम है क्या, మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతా ఉన్నది. आपके घर में ऐसा ऐसा हो रहा है। వెంటనే వాళ్ళ అన్న ఇంటికి రావడం వస్తా ఉన్నాడు. तुरंत उनका बड़े भैया ने घर में आ गया। ఇంటికి వచ్చిన తర్వాత जो घर में आ गया, आए तो ఇంటి లోపలికి వెళ్తా ఉన్నప్పుడు जो घर में घुसते समय में మొత్తం ఇల్లంతా రక్తంతో ఉన్నది. అక్కడ तो पूरा खून से भरा हुआ उनका घर। అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉన్నది. वहाँ एक लाश भरा, వాళ్ళ తమ్ముడు కత్తి పట్టుకొని ఉన్నాడు. उनका छोटे भाई ने चक्कू पकड़ के था। ఆ యొక్క రక్తం యొక్క మరకలన్నీ ఆయన యొక్క అంగి మీద పడిపోయినాయి. उसका जो खून का जो दाग है ना, वो ये छोटे भाई का उसका कपड़ा में गिरा हुआ है। అప్పుడు అన్నగారు వచ్చేసి ఎంత పని చేసినావు నీవు? तब उनका बड़े भैया ने आके, अरे ऐसा क्यों किया, ऐसा इतना बड़ा काम क्यों किया? ఎన్ని సార్లు చెప్పినా నీ జీవితం నువ్వు మార్చుకోవాలని, तेरे को कितना बार बताया मैं आपका जिंदगी बदलना है बोल के। నేను చెప్పినా నువ్వు నా మాట వినలేదు. मैं भी बताया तो मेरा बात नहीं सुना। మన తండ్రి గారు చెప్పినా కానీ నువ్వు నా మాట వినలేదు. पिताजी भी बताया, उसका बात भी नहीं सुना। ఈ రోజు నువ్వు ఒక అంతకుడిగా ఇక్కడ ఉంటున్నావు. आज तू बहुत बड़ा तो दोषी हो गया जो हत्या किया। కానీ వారి అన్న ఏం చేసిందంటే, लेकिन उनका बड़े भैया ने क्या किया बोलने से, అక్కడ ये काम किया। ఆయన యొక్క తమ్ముని యొక్క వస్త్రాలన్నీ ఇప్పేసేసి छोटा भाई का जो कपड़ा निकाल कर ఆయన వేసుకున్నాడు. और जो बड़े भैया ने वो पहन लिया। ఆయన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని और छोटे भाई के हाथ में जो चक्कू था उसको निकाल कर ఆయన పట్టుకున్నాడు. बड़े भैया ने हाथ में पकड़ लिया। పోలీసులు అందరూ వచ్చే ముందే, जो पुलिस वाले आते समय में, ఎందుకంటే వీళ్ళిద్దరు కవల పిల్లలు, क्योंकि इन लोग दोनों जुड़वा थे, ఎవరికి ఇల్లు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. क्योंकि बाकी लोग कोई पहचानते नहीं है, क्योंकि दोनों एक ही जैसा दिखता है। తమ్ముడు చేసిన పనికి అన్న శిక్ష భరించవలసిన సమయం వచ్చింది. छोटे भाई जो किया था उसका शिक्षा बड़े भाई ने वो जो ले लिया। పోలీసు వాళ్ళు వచ్చారు, जो पुलिस वाले ने आए, అతను తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. उनको ले जाके जेल में डाल दिया। జైలుకి వెళ్తున్న సందర్భంలో जेल में जाते समय में తమ్మునికి ఒక మాట చెప్పాను, छोटे भाई को एक बात बताया, भैया అయ్యా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, तू अभी कम से कम आपका जिंदगी को बदल दो। నీకు అనుభవించవలసిన శిక్ష నేను భరిస్తున్నాను. आपने जो जाना था जेल में, शिक्षा आपको मिलना था, लेकिन हमारे ऊपर मैं ले लिया। ఎందుకంటే తండ్రి దగ్గర నేను ఒక మాట తీసుకున్నాను, क्योंकि मैं पिताजी के पास ने एक शपथ लिया, मैं मेरा बात दे दिया, जुबान నీ दिया, జీవితాన్ని మార్చుకో, कम से कम अभी आपका जिंदगी को बदल दो। ఒక మాట చెప్పేసి అన్న జైలుకి వెళ్ళిపోయాడు. तो एक बात बोलकर उनका भैया ने जेल में चले गया। కొన్ని సంవత్సరాల తర్వాత कुछ सालों के बाद తమ్ముడు వారి అన్నగారి దగ్గరికి వెళ్ళి ములాఖాత్లో, जो कुछ साल के बाद में छोटे भाई ने बड़े भैया के पास जाके जो जेल में जाके मिलने के लिए गए थे। నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, तो बड़े भैया मेरे जिंदगी को मैं बदल दिया, सुधार दिया, నన్ను క్షమించు मुझे माफ करो। అని తమ్ముడు అన్నతో మాట్లాడుతా ఉన్నాడు. छोटे भाई ने बड़े भैया से बोल रहा है ऐसा। వాళ్ళ బెయిల్ కి అప్లై చేసుకుని వాళ్ళు బయటకు వచ్చేసి, और उसके बाद में बेल में बाहर निकल के आ गया। ఇదే కథ 2020 సంవత్సరం క్రితం జరిగింది. यही कहानी, यही स्टोरी 2000 साल पहले हुआ है। యేసు ప్రభు ఈ లోకం రావడం గల మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే, यीशु मसीह इस दुनिया में आने के लिए मुख्य कारण क्या है बोलने से, మన యొక్క పాపములన్నిటిని ఆయన పైన మోసుకొని, हमारे सारे पापों को उनके ऊपर लेकर, మన యొక్క పాప మురికి గుడ్డలను ఆయన పైన మోసుకొని, हमारे जो गंदा जीवन, गंदा वो जो कपड़ा उनके ऊपर लेकर, ఆయన యొక్క మహిమ వస్త్రం మనకు అప్పగించాడు. उनका महिमा का जो वस्त्र है हमें दे दिया। మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తప్పులకు ఆయన శిక్ష అనుభవించాడు. हम जैसे सारे गलतियों को वो शिक्षा ले लिया। యేసు ప్రభు ఈ భూమికి ఎందుకు వచ్చిండంటే, यीशु मसीह इस दुनिया में क्यों आया बोलने లూకా से, సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, लूका सुसमाचार में जैसा लिखा हुआ है, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. नाश होने वालों को ढूंढते हुए बचाने के लिए आया। ఈ లోకంలో ఎక్కడ చూసినా అక్కడ భయంకరమైన పాపం విస్తరిస్తా ఉంటుంది. इस दुनिया में जहाँ कहीं भी देखने से तो कहीं भी देखो तो पाप ही पाप दिख रहा है। బైబిల్ మాత్రమే బోధించట్లేదు, అనేకులు పాపులని, అనేక పవిత్ర గ్రంథాలు, ఈ లోకంలో అనేక పవిత్ర గ్రంథాలు ప్రతి మనిషి పాపంతో ఉన్నాడని బోధిస్తా ఉంటున్నాయి. बाइबल ही नहीं बता रहे कि, और बाकी ग्रंथों भी वो बता रहे कि सब लोग पाप में है, ऐसा है बोल के सब बाकी ग्रंथों भी जो बोल रहा है। క్రైస్తత్వం అనేది మతం కాదు, ఇది ఒక మార్గము. నిత్య తండ్రి మన తండ్రి అయిన దేవుని దగ్గర చేరుకునే ఒక మార్గం ఇది. ये मसीहत एक धर्म नहीं है,
जो वो एक मार्ग है उद्धार देने के लिए। మన తండ్రి అయిన దేవుడు మన పాపములను భరించి మన యొక్క శిక్షనంతా తొలగించి ఆయన పైన వేసుకొని మనల్ని పవిత్రులుగా చేసిండు. हमारे पिता परमेश्वर ने हमारे पापों को छुड़ाने के लिए वो हमारा शिक्षा वो ले लिया। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇదే క్రిస్మస్. यही है क्रिसमस। యేసు ప్రభు ఈ భూమికి రావడం గల ముఖ్య కారణము మనల్ని రక్షించడానికి. यीशु मसीह इस धरती में आने के लिए मुख्य कारण यही है कि हमें बचाने के लिए। మనం ఎంత పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత భయంకరమైన శ్రమలో మనం వెళ్తున్నా గానీ యేసు ప్రభు కనికరం గల దేవుడు మన హృదయాల్లో మార్చడానికి ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు. आमेन। हम जितना गलती किए, जितना भी किया, जितना पाप किया, वो हमें क्षमा करने के लिए, माफ करने के लिए ही लाया। वही योग्य परमेश्वर योग्य है। మనిషి చేసిన పాపమును ఆయన శిలువ మీద మన కోసం ఆ పాపం అంతటికి పరిష్కరించేసాడు. वो क्रूस पर वो हमारे सारे पापों के लिए वो दे दिया। ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీవు, ఇక్కడ ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితం అనేక రకాలుగా ఇబ్బందులతో, అనేక రకాలుగా బంధకాలతో, అనేక రకాల పాపంతో నువ్వు పడిపోయినావేమో. अब इस यहाँ बैठे हुए हर एक व्यक्ति जो बहुत सारे पापों से, बहुत सारे समस्या से गिरे हुए होंगे। ఈ శుభవార్త ఏంటిదంటే యేసు ప్రభు మన కోసమే, నీ కోసమే, నా కోసమే ఈ భూమికి వచ్చిండు. మన పాపముల నుంచి విడిపించడానికి, మనకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన యేసు అను పేరుతో ఈ భూమికి వచ్చిండు. यीशु मसीह, ये सुसमाचार यही है, आपको मेरे को छुड़ाने के लिए वो स्वर्ग छोड़कर इस धरती में आया है। మన హృదయాలు మార్చుకోవాలి, हमारे हृदय को बदलना है, మన పాపముల నుంచి మనం బయటికి రావాలి, हमारे पापों से हम बाहर निकाल के आना है, తలంపుల నుంచి బయటికి రావాలి, हमारे विचारों से हम बाहर आना है। ఇంకొకరికి నష్టము కలిగించే విధంగా, ఇంకొకరికి అన్యాయం కలిగించే విధంగా ఉండాలని ఎవరు కూడా బోధించట్లేదు. कोई भी नष्ट होना है, कोई नाश होना है, ऐसा कोई परेशान होना है, दूसरों के ऊपर ऐसा बोल के कोई भी ऐसा शिक्षा नहीं दे रहा है। మనమందరికి ఒకరు పట్ల ఒకరు ప్రేమగా కలిగి ఉండాలని అనేక గ్రంథాలు బోధిస్తా ఉంటున్నాయి. हम एक दूसरे से प्रेम से रहना है बोल के बहुत सारे ग्रंथों भी बता रहे हैं। మనమందరం కలిసిమెలిసి ఉండాలని అనేక గ్రంథాలు బోధిస్తా ఉంటున్నాయి. हम सब लोग मिलजुल के रहना है बोल के बहुत सारे ग्रंथों भी बता रहे हैं। అనేక గ్రంథాలలో ఒకే ఒక అర్థం ఏంటిదంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. बहुत सारे ग्रंथों में लिखा हुआ ये सारांश क्या है बोलने से एक दूसरे से प्रेम रखना है, प्रेम रहना है। బైబిల్ చెప్తుంది కదా, మన కోసం ప్రాణం పెట్టేవాడి కంటే నిజమైన స్నేహితునికి ఎవరు లేరు. बाइबल इस बता रहा है कि हमारे लिए प्राण दिया हुआ उससे कौन बड़ा दोस्त हो सकता है। నిన్ను నన్ను రక్షించడం కోసం యేసు ప్రభు ఈ భూమికి వచ్చి చరిత్రను క్రీస్తు శకముగాను, క్రీస్తు పూర్వంగాను విభజించి ఆయనే చరిత్రకు ఆధారమని, ఆయన అర్హుడని, ఈ భూమి మీద ఆయన మాత్రమే యోగ్యుడని ఆయనకు తాను ప్రకటించుకున్నాడు. यीशु मसीह इस धरती में आया आपको मेरे को उद्धार देने के लिए, और इस दुनिया में आके इतिहास को दो भाग किया। वो मैं उद्धार करता हूँ बोल के अपने आप को प्रकट किया, इसीलिए इस धरती में यीशु मसीह ने आया। యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించడానికి గల అనేక రకాలమైన ప్రూఫ్స్ మనం కలిగి ఉన్నాం. यीशु मसीह इस दुनिया में जैसा जन्म लिया उसके लिए अलग अलग प्रकार का सबूत हमारे पास है। ప్రభు జన్మము ఈ చరిత్రను విభజించేసేసింది. यीशु मसीह का जन्म इस इतिहास को दो भाग किया, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. यीशु मसीह का पहले, यीशु मसीह के बाद। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. यीशु मसीह 2000 साल पहले इस धरती में जन्म लिया। ఆయన 33 సంవత్సరాల భూమి మీద బ్రతికి ఉన్నాడు. वो 33 साल वो इस धरती में जिंदा था। ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే పనికిరానిగా ఉంటున్నారో, ఎవరైతే అనేక రోగాలతో, బాధలతో, వ్యసనాలతో బాధపడుతున్నారో వారిని దేవుడు రక్షించిండు. जो कोई जिसको इनकार किए हुए लोग हैं, जो नादान ऐसा किए हुए लोगों को यीशु मसीह ने बुलाया, उसको उद्धार दिया, उसको बचाने के लिए आया। ఎవరైతే వెలివేయబడుతున్నారో వారిని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు, వారిని హత్తుకున్నాడు. जिसको जो लोग ना इनकार किया ऐसा वालों को यीशु मसीह ने गले लगाया, बुलाया, उसको उद्धार में लेकर आया, बचाया। ఆయన భూమి మీద వచ్చేసి మానవ జాతి నిమిత్తం మనం చేసే ప్రతి పాపం నిమిత్తము మనము పొందవలసిన ఆ యొక్క శిక్షను ఆయన భరించి ఆయన రక్తము కార్చిని బట్టి మనం ఈ రోజు విముక్తి చెందించబడ్డాం. वो इस धरती में आया, वो लहू बहाने के कारण से ही हम सारे मानव जाति हम उद्धार में आया। యేసు ప్రభు భూమికి వచ్చి శిలువ మరణించినప్పుడు यीशु मसीह इस धरती में आके क्रूस का जो
मृत्यु पाया। అనేక సాక్ష్యాలు మనకు కనబడతా ఉంటాయి. बहुत सारा गवाही हमें दिखता యేసు है। ప్రభు శిలువ మీద మరణించిండు, यीशु मसीह क्रूस पर मृत्यु हो गया, ఆయనను సమాధిలో పెట్టేశారు. उसे उस कब्र में रख दिया था। ఆయన సమాధి 3వ రోజు తెరవబడ్డది. और उनका जो कब्र है तीसरा दिन खुल गया। ప్రపంచంలో ఏ సమాధులు కూడా తెరవబడలేదు కానీ इस दुनिया में कोई भी ఒకే ఒక్క సమాధి ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన సమాధి అక్కడ సమాధి మీద రాసి ఉంటది యేసు ప్రభు ఇక్కడ లేడు అని. दुनिया में कोई भी आज तक जिंदा नहीं हुआ, जी नहीं उठा, सिर्फ यीशु मसीह के सिवा उसका कब्र में यह लिखा हुआ है कि यीशु मसीह यहाँ नहीं है, ऐसा बोल के लिखा हुआ है। హల్లెలూయా, हालेलुया। మన దేవుడు జీవించే దేవుడు, हमारे परमेश्वर जीवित परमेश्वर, ఆయనకు మరణము లేదు, उन्हें जो मृत्यु नहीं है, ఆయన మన మన మన- మన బ్రతుకులు మార్చే దేవుడు, वो हमारा जीवन को बदलने वाला परमेश्वर మన है, జీవితాలు మార్చే దేవుడు. हमारा जीवन को बदलने वाला నా है। జీవితం కూడా దేవుడు మార్చేసిండు. मेरा जीवन, हमारा जीवन भी तो बदल देता है। నేను ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తిని. मैं एक छोटा सा गांव में पैदा हुआ మా व्यक्ति అమ్మ था। నాన్న వాళ్ళకి చదువు రాదు, मेरा माँ बाप को पढ़ाई लिखाई नहीं, अनपढ़ लोग हैं। వాళ్ళు కూడా లేబర్ పని చేసుకునేవారు. उन लोग जो कूली काम करने वाले थे। నేను నేను పుట్టక ముందుకు నాకు 2 అక్కలు ఉండే. मैं जन्म होने से पहले 2 बहन लोग थे। అనుకోకుండా వాళ్ళు చనిపోయారు. अचानक उन लोग खत्म हो गए। ఆ రోజు మా నాన్నగారికి నేను అసలు అర్థం అవ్వట్లేదు అతని లైఫ్ ఏమైపోతుందో అని. मेरे पिताजी को कोई समझ में नहीं आ रहा है कि मेरा जीवन क्या होगा बोल के। ఆయన అనేక రకాల ప్రయత్నం చేస్తా वो बहुत सारा कोशिश किए थे। కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేవు. हमारे परिवार में कोई खुशी नहीं है, शांति नहीं है, वो अच्छा नहीं रहते थे। మా నాన్నగారి పరిస్థితి భయంకరంగా ఉన్నది. हमारे पिताजी का परिस्थिति बहुत गंभीर थी। అనుకున్నాడు కావచ్చు ఒకరోజు నేను కూడా చనిపోతానేమో అని. तो सोचा होगा कि मैं भी एक दिन मर जाऊंगा बोल के। ఎందుకంటే మా అమ్మ చాలా భయంకరమైన యొక్క కష్టాల గుండా వెళ్ళేసి ఇద్దరు పిల్లలు పోగొట్టుకున్నది. मेरा माँ बहुत गंभीर परिस्थिति में चल के वो दोनों बहनों को जो जन्म दिया वो तो खत्म हो गई। అనుకోకుండా ఒక మిషనరీ మా యొక్క గ్రామానికి వచ్చిండు. अचानक एक मिशनरी हमारे गांव में आया, యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. यीशु मसीह के बारे में बताया। నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని చెప్తా ఉన్నాడు. आपने प्रार्थना करने से परमेश्वर सुनेगा बोल के बताया। నాకు అర్థం కావట్లేదు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడం ఏంటి? मेरे पिताजी को समझ में नहीं आया कि मैं प्रार्थना करने से परमेश्वर कैसे सुनेगा। అరే ఇది చాలా విచిత్రంగా ఉన్నది ये కదా. तो अचानक ऐसा आश्चर्य जैसा लग रहा है। కానీ మా నాన్నగారి ఎదుర్కొన్న కష్టాల గుండా వెళ్తున్న సందర్భంలో मेरे पिताजी जो दुख दर्द से जाते समय में ఒక చిన్న విశ్వాసం ఆయనలో పుట్టింది. एक छोटा सा विश्वास जो आशा उनके अंदर में దేవా, जग गई। నువ్వు నిజంగా నా ప్రార్థన విన్నట్లయితే हे परमेश्वर, यदि सचमुच में आप मेरा प्रार्थना, मेरा बात सुनने से నాకు ఒక చిన్న పని కావాలి. मेरे को एक छोटा सा काम चाहिए। అన్ని చిన్న ప్రార్థన చేసుకున్నాడు అంతే. मैं छोटा सा दुआ किया। ఆయన ఇంటికి వెళ్తా ఉన్నాడు. जो घर जा रहा था, అనుకోకుండా ఎవరో వచ్చి మా నాన్నకి పనగిచ్చారు. अचानक वो जाते समय में कोई भी आके एक जन उसको काम ने सौंप दिया, एक काम। మెల్లగా మా నాన్న యొక్క హృదయంలో విశ్వాసం పుట్టింది. मेरा पिताजी का जीवन में जो है हृदय में एक छोटा सा विश्वास जग गया। నేను ఇప్పుడే కదా ప్రార్థన చేశాను, मैं अभी तो प्रार्थना किया हूँ, కానీ ఎవరో వచ్చి నాకు పని ఇస్తున్నారు కదా. कोई भी आके मेरे को काम दे रहा है। మెల్లగా మా నాన్న హృదయంలో ఒక విశ్వాసం పుట్టింది. मेरा पिताजी का मन में एक छोटा सा विश्वास जगा। హల్లెలూయా. हालेलुया। మా నాన్నగారు మా అమ్మగారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు. मेरा मम्मी पापा अभी यीशु मसीह के ऊपर विश्वास किए थे। కొన్ని రోజుల తర్వాత कुछ दिन के बाद మా అమ్మ మళ్ళీ గర్భవతి అయింది. मेरे माँ फिर गर्भवती हो गई। మా అమ్మను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి, ये सरकार अस्पताल में भर्ती किए थे, ఎందుకంటే మేము చాలా పేదవారం కనుక. क्योंकि हम बहुत गरीब लोग थे। సో మా అమ్మను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు मेरा माँ को सरकार अस्पताल में भर्ती किए थे। డాక్టర్ వచ్చి మా నాన్నకు చెప్తా ఉన్నాడు, डॉक्टर ने आके मेरे माँ को बता रहे थे, మీ తల్లి మీ యొక్క భార్య పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. मेरे पिताजी से बोल रहा है कि आपका पत्नी का परिस्थिति बहुत गंभीर है बोल అయితే के। మీ భార్య అయినా చనిపోవాలి లేదా కడుపులో ఉన్న బిడ్డైనా చనిపోవాలి. होगा तो आपका पत्नी खत्म हो जाएगी, नहीं है तो आपका पत्नी का जो पेट में रहने वाला बच्चा भी खत्म हो जाएगा, ऐसा बोल के। ఇద్దరు బిడ్డలను కోల్పోయాడు. तो मेरा पिताजी ने उससे पहले 2 बच्चों को खो दिया। మళ్ళా విషాదకరమైన వార్త, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందేమో అని. और एक दुखी बात यही है कि फिर पेट में रहने वाला बच्चा भी खत्म हो जाएगा बोल के। లేకపోతే నీ భార్య అయినా చనిపోతుంది. नहीं है तो आपका पत्नी भी तो खत्म हो जाएगी। ఆ సమయంలో उसी समय में మా నాన్న మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నాడు. मेरा पिताजी भी फिर दुआ किया, దేవా ప్రభువా, प्रभु నువ్వు ఒకవేళ నాకు బిడ్డనిస్తే यदि आप मुझे बच्चा
देंगे నేను నీ సేవకు సమర్పిస్తాను मैं आपका सेवा में सौंप देता हूँ। అని మా నాన్న ప్రాణం చేస్తా ఉన్నాడు तो हमारा पिताजी ने ऐसा दुआ किया। కొన్ని గంటల తర్వాత कुछ घंटों के बाद అదే డాక్టర్ మళ్ళా వచ్చి वही डॉक्टर फिर वापस आके మీ భార్య సురక్షితంగా ఉన్నది నీ బిడ్డ సురక్షితంగా ఉన్నాడు आपका पत्नी सुरक्षित है, आपका पत्नी का जो पेट में है बच्चा वो भी सुरक्षित है बोल के बताया। హల్లెలూయా हालेलुया। ఆ బిడ్డ నేనే वो बच्चा कौन है? तो मैं ही हूँ। ప్రైజ్ గాడ్ మన దేవుడు ప్రార్థన వినే దేవుడు हमारे परमेश्वर ने जो प्रार्थना सुनने वाला परमेश्वर, ఆయన చనిపోలేదు वो खत्म नहीं हुआ, ఆయన వినే దేవుడు जो सुनने वाला ఆ परमेश्वर రోజు నుంచి దేవుడు నా జీవితంలోకి ఎంటర్ అవుతా ఉన్నాడు जो उसी समय से मेरा जीवन में वो परमेश्वर ने आ गया। నా యొక్క జీవితం అనేది నేను ఏ చదువు రాని బిడ్డలైతే ఉన్నానో जो बच्चे जो अनपढ़ थे उसी समय में మా ఏరియాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వ్యక్తి నేనే हमारे एरिया में सबसे पहले इंजीनियरिंग कंप्लीट किए हुए व्यक्ति मैं हूँ। నాది బీటెక్ అయిపోయింది हमारा यह जो बीटेक खत्म हो गया, ఎంటెక్ అయిపోయింది एमटेक भी खत्म हो गया। ఫస్ట్ మా యొక్క ఏరియాలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వ్యక్తి నేనే फर्स्ट इंजीनियरिंग कंप्लीट किए हुए व्यक्ति मैं हूँ हमारे एरिया में। ఒక్కసారి మీరు ఊహించండి एक बार आप सोचिए, మా అమ్మ నాన్నకు పేరు రాయడం రాదు हमारे माँ बाप को नाम लिखने नहीं आता है निशान। కానీ దేవుడు నన్ను ఇంజనీరింగ్ परमेश्वर ने मुझे इंजीनियरिंग पढ़ाने के लिए सहायता किया। హల్లెలూయా हालेलुया। భారతదేశంలో పార్లమెంట్ మీకు అందరికి తెలిసి ఉంటది जो प्रार्थना करने वालों को मालूम है, మన దేశంలో పార్లమెంట్ हमारे देश में जो पार्लियामेंट रहता है सब लोग जानते हैं। చాలా మంది ఎంపీలు అక్కడికి వెళ్తా ఉంటారు बहुत लोग सांसद लोग वहाँ जाते हैं ఇది న్యూఢిల్లీలో ఉన్నది जो दिल्ली में है। దేవుడు నాకు అవకాశం ఇచ్చింది పార్లమెంట్ లోపల వెళ్ళి ఎక్కడైతే ఎంపీలు కూర్చుంటారో అక్కడ కూర్చొని ప్రార్థన చేసి వచ్చా जो परमेश्वर ने मुझे मौका दिया जो सांसद लोग बैठते हैं वहाँ जाके दुआ करके आने के लिए। హల్లెలూయా हालेलुया। నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని मैं एक गांव से आए हुए व्यक्ति हूँ। పార్లమెంట్ ఇండియా పార్లమెంట్ లోపల కూర్చొని దేవుడు అవకాశం ఇచ్చిండు जो भारत देश में जो पार्लियामेंट में बैठने के लिए प्रभु ने मुझे अवसर दिया, मौका दिया। హల్లెలూయా हालेलुया। అంతే మాత్రమే కాదు उतना ही नहीं, దాదాపు 50 కంటే ఎక్కువ ఫ్లైట్లు ఎక్కినా నేను ఇప్పుడు मैं 50 से ज्यादा हवाई जहाज में मैं घुमा हूँ। హల్లెలూయా हालेलुया। ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ये सब क्यों बता रहा हूँ बोलने से, దేవాతి దేవుడు మన ప్రార్థన వినే దేవుడు जो परमेश्वर हमारे प्रार्थना सुनता है। యేసు ప్రభు భూమికి ఎందుకు జన్మించిండు అంటే यीशु मसीह क्यों जन्म लिया इस धरती में बोलने से, నిన్ను నన్ను రక్షించడానికి आपको मेरे को उद्धार देने के लिए ఆయన భూమికి వచ్చిండు वो इस धरती में आया था। ఆయన ఏ పని అయితే చేయాలనుకున్నా ఆ పని చేసేసిండు जो काम करने का था वो काम कर लिया। ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించేసిండు वो हमारे लिए अपना जान को दे दिया। ఇప్పుడు మనం పాపముల నుంచి బయటికి వచ్చినాము अभी हम पाप से बाहर आ गए ఎందుకంటే యేసు ప్రభువుని నందు మన విశ్వాసం ఉంచుతాము గనుక మన పాపములను క్షమించబడ్డాయి क्योंकि हम यीशु मसीह के ऊपर विश्वास करते हैं तो हमारा पाप क्षमा हो जाएगा, होगा। ఈ రోజు నువ్వు ఎంత భయంకర స్థితిలో ఉన్నావు గానీ आज आप कितना परिस्थिति में भी हो, నీ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గానీ आप कितना परिस्थिति में क्यों ना हो, ఒక్క చిన్న ప్రార్థన एक छोटा सा प्रार्थना दुआ, ప్రభువా ये प्रभु నన్नु క్షమించు मुझे माफ करे, నా హృదయాన్ని మార్చు मेरा हृदय को बदल दे। నేను నా కుటుంబానికి ఉపయోగకరంగా లేను నేను मैं मेरा परिवार में जो विश्वास योग्य नहीं हूँ, मैं సమాజానికి ఉపయోగకరంగా ये లేను समाज में मैं कोई मतलब का नहीं है, నా బంధువులకు ఉపయోగకరంగా లేను मेरा परिवारों को मैं कोई मतलब नहीं है, मैं ऐसा वाला, నా జీవితం ఎవరికి ఉపయోగకరంగా లేదు मेरा जीवन किसी को कोई मतलब नहीं है ऐसा, నన్ను క్షమించు मुझे माफ करे, నా జీవితాన్ని మార్చు मुझे माफ करे। అని అన్నప్పుడు तो ऐसा बोले దేవుడు మనల్ని క్షమించే దేవుడు परमेश्वर हमें माफ करने वाला परमेश्वर। హల్లెలూయా हालेलुया। క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే क्रिसमस का मुख्य उद्देश्य क्या बोलने से, నిన్ను నన్ను రక్షించడమే आपको मेरे को उद्धार करने का है। మనం నిత్య రాజ్యంలోకి మనం పోవాలి స్వర్గం పరలోకం అంటూ మనకు ఒకటి ఉన్నది దానికి మనం వెళ్ళాలి हम मुख्य उद्देश्य हम क्या बोलने से, स्वर्ग जो मोक्ष है वहाँ हम जाना है। అందుకే యేసు ప్రభు మన ఈ భూమికి వచ్చిండు इसीलिए यीशु मसीह ने इस धरती में आया, మన పాపములను క్షమించడం కోసం हमारे पापों को क्षमा करने के लिए, మనల్ని విడిపించడం కోసం हमें छुड़ाने के लिए, మనల్ని రక్షించడం కోసము हमें उद्धार देने के लिए మన యేసు ప్రభు ఈ భూమికి వచ్చిండు यीशु मसीह इस धरती में आया। ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు जो विश्वास करेगा यीशु मसीह के ऊपर जो नया सृष्टि बन जाएगा, వారు మనసు మారుతది उनका मन बदल जाएगा, వారి యొక్క బుద్ధి మారుతది उनका बुद्धि बदल
जाएगा, వాళ్ళ హృదయం మారుతుంది, उनका हृदय बदल जाएगा। తాగుబోతులు తాగుడు మానేస్తారు, और जो पीने वाला पियक्कड़ लोग है जो पीना छोड़ देता है, డ్రగ్స్ ఉన్న వాళ్ళ నుంచి బయటికి వస్తారు। और ड्रग्स वगैरह ऐसा रहने वाले भी बाहर आना है, आएगा। యేసు ప్రభునందు విశ్వసించిన వారికి ఎప్పటికి కూడా శాంతి సమాధానం హృదయంలో ఉంటది। जो यीशु मसीह के ऊपर विश्वास किए वालों का जीवन में खुशी आनंद रहता है। క్రైస్తవత్వం అనేది మతం కాదు, ఇది మార్గము, నీతిగా బ్రతికే మార్గము। और मसीहत तो एक धर्म नहीं है, जो अच्छा जीने का एक मार्ग है। మన బుద్ధి మార్చుకొని బ్రతికే మార్గం। हमारे बुद्धि को बदल के अच्छा जीने का एक मार्ग है। హల్లెలూయా, हालेलुया। క్రిస్మస్ దినమున इस क्रिसमस के समय में మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ, आप लोग का जीवन कैसा मुझे मालूम नहीं है, మీ యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియదు आप लोग కానీ, का परिस्थिति मुझे मालूम नहीं है। దేవాతి దేవునికి తెలుసు మన పరిస్థితి ఏంటిదో। और परमेश्वर को मालूम है आपका मेरा जीवन। అందరు లేచి నిలబడదాం, सब लोग खड़े हो जाएंगे। లేచి నిలబడి ప్రభువా हे प्रभु, నా హృదయంలోకి రా యేసయ్య అని అడుగుదాం। मेरा हृदय मेरा, నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం। मुझे माफ करे నా प्रभु, పాపములు క్షమించు ప్రభువా అని అడుగుదాం। मुझे माफ करे बोल के हम ఈ प्रार्थना భూమికి दुआ రావడానికి करें। కారణము మమ్మల్ని రక్షించడం మాత్రమే। आपने इस धरती में आने का कारण यही है कि हमें उद्धार देने के लिए, మాకు నిత్య రాజ్యం ఇవ్వడం కోసమే, हमारे अनंत जीवन देने के लिए आए हैं। మాకంటే ఒక దేవా నీ సన్నిధిలో మేము ఉండాలని ఇష్టపడతా ఉంటున్నావు। हे प्रभु, आपका साथ हम रहना चाहते हैं। యేసయ్యా यीशु मसीह, నా హృదయంలోకి రా ప్రభు, मेरा हृदय में आओ, నా జీవితాన్ని మార్చు ప్రభు, हमारे जीवन को बदल दे, నా బుద్ధి మార్చు ప్రభు అని అడుగుదాం। मेरा बुद्धि बदल दे प्रभु। యేసయ్యా यीशु मसीह, మా గ్రామాన్ని మార్చండి ప్రభు అని हमारे అడుగుదాం। गांव को बदल दे प्रभु। హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం। థాంక్యూ హోలీ స్పిరిట్, వి వర్షిప్ యు లార్డ్। యేసయ్య నీకు వందనాలు 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 हालेलुया प्रभु जी, धन्यवाद దేవా, ఎవరైతే राजानी को वंदनाలు స్తోత్రం। ఎవరైతే వారి జీవితంలో మార్చుకోవాలని ఇష్టపడతా ఉన్నారో యేసయ్య Yes. వారిని తాకండి ప్రభు। यस प्रभु, మీకు వందనాలు। जो अपना जीवन को बदलना चाहते हैं प्रभु जी, उनसे बातचीत करना। యేసయ్య వారి జీవితంలోకి రండి ప్రభు, यीशु मसीह उनका जीवन में आइए प्रभु। వారి జీవితాలను మార్చండి, उनका परिवार, उनका जीवन को बदल వారు दीजिए। ఎదుర్కొంటున్న యొక్క బంధకాల నుంచి వారిని విడిపించండి, वो जो सामना कर रहा है उनका परिस्थिति को बदल दे। వారు ఎదుర్కొంటున్న శ్రమల నుంచి వారిని విడిపించండి, उनका जो श्रम है, दुख है, उनसे छुड़ा दे प्रभु। వారు ఎదుర్కొంటున్న అనారోగ్యం నుంచి వారిని విడిపించండి। उनका परेशानी से प्रभु जी उन्हें छुड़ा दे। యేసు నామములో వారికి ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తా ఉంటున్నాం। यीशु मसीह के नाम से मैं अभी सुसमाचार घोषणा करता हूँ। ప్రభువా, ఈ గ్రామములో నాయకుల కోసం మేము ప్రార్థిస్తా ఉంటున్నాం। प्रभु, इस एरिया में रहने वाले बड़े लोग, जो नेता लोग, सबके लिए प्रभु मैं दुआ करता हूँ। వారిని దీవించండి ప్రభు, उन्हें आशीष दे प्रभु, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి उन्हें अच्छा तंदुरुस्त रहने के लिए सहायता ప్రభువా। कीजिए। ఈ ప్రాంతాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోనండి, इस एरिया को प्रभु जी आपका स्वाधीन में रखें। యేసు యొక్క అధికారం క్రిందికి ఈ యొక్క ప్రాంతం వచ్చును గాక। आपके अधीन में इस एरिया रहे ప్రభువా, నీ యొక్క సన్నిధి దేవా మీరు అనుభవించుటకు సహాయం దయచేయండి। प्रभु, आपका सन्निधि सच्चाई से प्रभु जी इन लोगों को अनुभव करने के लिए सहायता ఎవరైతే करें। పాపంతో దేవా కొట్టిమిట్టాడుతున్నారో వారిని ఈ క్షణంలో వారిని పాపం నుంచి వారిని విడిపించండి యేసు నామమున। प्रभु जी, जो कोई भी परेशानी में पाप में पड़े हुए उन्हें छुड़ा दे प्रभु। ఏ దేవా, క్రిస్మస్ అంటే మా యేసు ప్రభు మా హృదయంలోకి రావాలి, क्रिसमस बोलने से यीशु मसीह हमारे हृदय में आना है, మా యొక్క జీవితాలు మార్చబడాలి, हमारे जीवन बदलना है, మా యొక్క హృదయం మార్చబడాలి। हमारे हृदय बदलना है। ప్రభువా, నీ రాజ్యానికి మేము దీవెనకరంగా మేము మార్చబడాలి। आपका राज्य के लिए हम एक आशीषित व्यक्ति होना है। మా కుటుంబాలను మార్చండి ప్రభువా, हमारे परिवार को बदल दे, మా యొక్క పిల్లలను మార్చండి हमारे ప్రభువా। बच्चों को बदल दे, దేవా యేసయ్య మా కుటుంబాన్ని కనికరించండి। हमारे परिवार के ऊपर